సెక్స్ లో ఏబిసిడీలు తెలియని వీడు కాపురం చేసి ఇప్పుడు వీడి భార్య గర్భంతో ఉండడం వింతల్లో వింత. ఈ వింతని గిన్నీస్ బుక్లో ఎక్కించాలి. ఇంకొక్క మాట నా భర్త గురించి ఎవరు మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నా భర్త మీలా సూటు బుట్టు వేసుకోకపోవచ్చు, ఖరీదైన కార్లలో తిరగకపోవచ్చు, కానీ ఆయన ఈ జిల్లాకే సింహం. ఆయన పేరు చెప్తే మెరిసే మెరుపు ఆగిపోతుంది, కురిసే వర్షం ఆగిపోతుంది. నా భర్తని పిచ్చివాడని కదా అన్నారు? అవును, ఆయన పిచ్చివాడే. కాస్త కూడా కనికరం లేని మీలాంటి అన్నయ్యలు ఉన్నారని తెలుసుకోలేకపోతున్నాడుగా ఆయన పిచ్చివాడే. ఏమన్నా మిస్టర్ రవి, జ్ఞాపకం ఉందా? ఈ ఊరిని కాపాడడానికి ఇంటికి ఒక బిడ్డని బలిపశువుని చేయాల్సి వచ్చినప్పుడు మీరు పిరికి పందల్లా వెన్ను చూపి పారిపోయారు. నా భర్త మగాడిలా ధైర్యంగా నిలబడ్డాడు, మీకోసమే కత్తి పట్టుకున్నాడు. ఆయన పడ్డ కష్టం సగం ఊరి కోసమైతే మిగతాది మీకోసంరా. నా భర్త త్యాగం చేయకుంటే ఇవాళ ఫారిన్ లో ఉండేవాళ్ళ మీరు. నా భర్త లేకుండా ఈ ఊళ్ళో ఒక్క అడుగు ముందుకు వేయగలరా మీరు? అంతెందుకు, ఇప్పుడు నా భర్త తోడు లేకుండా ప్రాణాలతో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళగలరా మీరు? లోకమంతా చేతులెత్తి నమస్కరించే అమ్మ కూడా బిడ్డని 10 మాసాలే మోస్తుంది. కానీ నా భర్త మిమ్మల్ని, మీ కుటుంబాన్ని 25 సంవత్సరాలుగా మోస్తున్నాడు. And what did you say? What did you say? You think my husband doesn't know ABC of sex? What do you know about sex? Do you think ultimate enjoyment between husband and wife lies in the bedroom itself? Definitely not. Sex is just minor part of life. Major part of life is love and affection. You prefer the former, I prefer the later. Don't try to play fool. Okay? ఆయన మనసుని అర్థం చేసుకున్నాకే నాకు తెలిసింది ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో. ఆయన ఒంటి మీద ఉన్న గాయాల్ని, పాతల్ని చూసిన తర్వాతే తెలిసింది ఆయన మీ అందరి కోసం ఎంత త్యాగం చేశాడో. అలాంటి ఆ దేవుణ్ణి మళ్ళీ ఏమైనా అన్నారో నేను ఈ మట్టిలో